ఫైనల్లీ షిరిడి అయితే వచ్చేసాం. 6:45కి రావాల్సిన బస్సు 9:30కి వచ్చింది. ఏం చేస్తాం, బొక్కలో బస్సు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆరెంజ్ ట్రావెల్స్. ముందు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ ఆపేసి బస్సు రిపేర్ బస్సు అది, దేనికి గుద్దీసిన బస్సు అది. మన బ్యాడ్ లక్ అంటే ఎప్పుడు గుడ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్రైన్ 9 అనుకొని బస్కి వస్తే బస్సు కూడా 9:30 అయింది. సూపర్ కదా. రూమ్కి వెళ్తున్నాను, రూమ్ చూపిస్తున్నాను. ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నాం. మాకైతే హెచ్ బ్లాక్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే బస్ స్టాప్ అనమాట, బస్సులు ఉంటాయి. అది మా వాడు మార్నింగ్ 5కి వచ్చేసాడు. నా గురించి ఇప్పుడు వెయిట్ చేశాడు 9 వరకు. బస్సు లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ రూమ్ అనేది, రూమ్ గురించి మెయిన్ థింగ్ ఉంది, చెప్తాను తర్వాత. ఇద్దరు రూమ్ తీసుకున్నాను అనుకోండి, ఇద్దరు వస్తే రూమ్ ఎలకొచ్చేస్తారు, లేకపోతే చేయరు. సో మాకైతే హెచ్ బ్లాక్ ఇచ్చారు. సో ఇదే హెచ్ బ్లాక్. ఇక్కడైతే చిల్డ్రన్స్కి ప్లేయింగ్ ఏరియా అయితే బాగుంది. అరే సాగర్, నువ్వు కూడా ఆడుకో, నువ్వు చిల్డ్రనే కదా. మాకు 113. ఇది లోపలికి వస్తే ఎలా ఉంది, మాది పైన రూమ్ అనమాట 113. ఇలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. 2 floors. కీస్ అయితే ఇచ్చాడు, కీస్. ఆ 5th floor, ఆ 5th floor మెట్లు ఒకటి. రూమ్స్ అయితే బాగున్నాయి, లోపలికి ఉంటుంది చూడాలి. బయట మాత్రం బాగుంది అంతా. కానీ షిరిడి మాత్రం బాగానే మెయింటైన్ చేస్తారు. రూమ్ అయితే చూసేద్దాం. ఉంచుకొని మెట్లు ఎక్కువ వచ్చాను, తెచ్చాను. అందమైందా? అది 0 floor. అరే లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి ఎందుకు వచ్చానని చూస్తున్నారా? పళ్ళుని బాడీని తోముకోవాలి కదా, కొనుక్కోవాలి కదా, మర్చిపోయాము. సో టూత్పేస్ట్ అలాగే సబ్బు కొనుక్కున్నాం బయటకు వచ్చి. అది ఫస్ట్ టూత్పేస్ట్ కొన్నాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ సబ్బు కూడా కొనుక్కొని మళ్ళీ వెళ్ళాను. ఆడేమో ఇంకేమైనా ఉన్నాయో చెప్పు అని అన్నాడు. అంటే కూర్చుని లేచాడు, మళ్ళీ ఇంకోసారి లేచాడు. అది లేడానికి కష్టంగా ఉందన్నమాట. అలాగ ఉంటుంది మనతోని. దర్శనం అయితే అయింది, చాలా బాగా అయింది దర్శనం. ఫ్రీ దర్శనమే. 1 hour 1.5 hour పట్టింది. జనాలు తక్కువ మందే ఉన్నారు, సాటర్డే కదా ఈరోజు. గాయస్, ఇక్కడ గేట్ నెంబర్ 7 నుంచి అయితే మనం ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఉండొచ్చు చూడండి, అక్కడ ఉండొచ్చు చూడండి. గేట్ నెంబర్ 7 నుంచి అయితే మనం ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఈ లోపలికి వెళ్తే ఇక్కడే అనమాట, ఇక్కడే మనకి ఫ్రీగా షూస్ అండ్ మొబైల్ పెడతారనమాట. షూస్ అయితే ఫ్రీ, కానీ మొబైల్కి అయితే 5 rupees ఛార్జ్ చేస్తారు. గేట్ నెంబర్ 6 అయితే పేట్ దర్శనం అనమాట. ఓకేనా, అదే బాబా గుడి. సో ఇలా అయితే మనం ద్వారకామాయికి వెళ్ళొచ్చు అనమాట. ద్వారకామాయి కానీ షాపింగ్ కానీ దేనికైనా ఇలా వెళ్ళొచ్చు. ఓకేనా, వెళ్దాం. ద్వారకామాయికి ఫోన్ ఎలవలేదు. సో మనం ఏం చేయాలంటే, ఈ సైడ్ మళ్ళీ ఫోన్ తీసుకురావాలి అంటే అటు నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మన గేట్ నెంబర్ 7 దగ్గర షూస్ అలాగే ఫోన్ ఇచ్చాం కదా, తీసుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని వెళ్ళాలి మనం షూట్ చేయాలి అనుకుంటే. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. ఏమైనా కీ చైన్స్ ఏమైనా కొనాలంటే కొనుక్కోవచ్చు అనమాట. బాగుంటుంది, చూపిస్తుంది బాగా. అలాగే మనం ద్వారకామాయికి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోవచ్చు. లోపల దర్శనం చేసుకున్నాకే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. దారిలో ఇలా మొబైల్ లాకర్స్, చెప్పుల స్టాండ్లు ఉంటాయి అనమాట ద్వారకామాయికి వెళ్ళే దారిలో. ఇది గేట్ నెంబర్ 2. స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది అనమాట, అర్థమైందా? చిన్న చిన్న జామకాయలు అలాగే ఏవైనా బొమ్మలు కీ చైన్లు అమ్ముతారు. అది ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. సో ఇదైతే ద్వారకామాయికి వెళ్ళే తావు అనమాట, చూపిస్తాను. ఇక్కడైతే ఏదైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేస్తారు, అంటే నాట్యం ఏదైనా, కూచిపూడి ఏదైనా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంటుంది, బాగుంటుంది. ద్వారకామాయి అనమాట. లోపలికి వెళ్తే సాయిబాబు ఉన్న ప్లేసు, ధూని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లోపలికి ఫోన్ ఎలా ఉండదు. హారతి అవుతుందని అందరూ ఉండిపోయారు ఇక్కడే. అది ద్వారకామాయి హారతి అవుతుంది అనమాట. 6:30 అయింది ఇప్పుడు. ఇక్కడ చావడి అని ఉంది. చావడి అంటే నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా ఉందన్నమాట చావడి అని. సో ఇదైతే లెండి బాగ్ అనమాట, బాగుంటుంది చూడండి అనమాట. అలా పడుతూ వస్తుంది. అయితే నా ఫోటో ఏంటి అంటే, నేను సింగిల్గా ఉన్నాను కదా, సింగిల్ ట్రావెల్ చేస్తున్నాను కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే అనిపించింది మనకి ఎవరు ఫోటో తీస్తారు అని. అప్పుడే ఒకడు వచ్చి భయ్య నాకు సింగిల్గా ఫోటో తీవా అన్నాడు.
ఓకే అని నేను తీశాను. తర్వాత నాకు కూడా ఫోటో తీయండి, నేను ఆ అబ్బాయి తీశాడు. అది సో బాగుంటుంది. ఈ వీడియో కూడా చూపిస్తున్నానండి. ఆ వాటర్ లాగా పడుతున్నట్టు పెట్టారు. యాక్చువల్లీ ఇది కొత్త పెట్టారు అనుకుంటా, మేము లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళాము, అప్పుడు లేదు ఇది. సో కొత్త పెట్టారు, చాలా బాగుంది. ప్రశాంతంగా మంచి గాలి వేస్తుంది అక్కడ. అలా కూర్చుని పోయి ఎంతసేపు ఉండిపోవచ్చు, అంత బాగుంది. సో ఇది అయ్యాక నేనైతే చిలుకలూరుపేట వారి అన్నదాన సత్రంకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడే తిన్నాక ఒక 1.5 hour లాగా నేను కూడా హెల్ప్ చేశాను. అంటే మనం అక్కడికి వెళ్ళి ఫ్రీగా అన్నదానం అదే ఫ్రీగా భోజనం చేయొచ్చు. అలాగే మనం వాళ్ళు వడ్డిస్తారు కదా, మనం కూడా అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట. వడ్డించడానికి హెల్ప్ చేయొచ్చు. ఏమనరు, పర్లేదు వడ్డించండి అని అంటారు. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. సో గాయ్స్, ఇంకో థింగ్ ఏంటి అంటే, మీకు సాయిబాబా దర్శనం బాగా అవ్వాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే, మార్నింగ్ టైంలో వెళ్ళొద్దు, ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ 5కి అలా వెళ్ళండి. చాలా ఫ్రీగా ఉంటుంది, రష్ ఏమి ఉండదు, ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎంతసేపు అయితే అంతసేపు బాబాని చూడొచ్చు. అర్థమైందా? మార్నింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటుంది కదా. సో మేమైతే మార్నింగ్ 11 కల్లా వెళ్ళాము. రష్ ఎక్కువ ఉండడం వల్ల ఫట్ లాడించారు, ఫట్ పంపించారు బయటికి. ఎక్కువసేపు చూసే అవకాశం దక్కలేదు. సో ఈవినింగ్ అయితే మళ్ళీ వెళ్దామని చెప్పి ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాను. మార్నింగ్ అయితే దర్శనం 1.5 పడితే ఈవినింగ్ 10 minutesలో దర్శనంకి వెళ్ళిపోయాను. బాబా దగ్గర దర్శనంకి వెళ్ళిపోయాను. సో అక్కడ వెళ్ళాక ఇంకా ఒక 10 minutes 15 minutes అక్కడే ఉన్నాను, ఏం అనలేదు. సో మీరు అక్కడికి వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే ఎంతసేపు దర్శించుకున్న బాబాని ఎవరు ఏమనరు. అదే మార్నింగ్ అయితే మాత్రం ఫట్ పంపించేస్తారు అనమాట. సో మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే దర్శనం ఫ్రీగా అవుతుంది, ఎక్కువసేపు కూడా జరుగుతుంది. అర్థమైందా? సో ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. అలాగే రూమ్స్ విషయానికి వస్తే, మేమైతే రూమ్స్ శ్రీ సాయి సనాతన్ ట్రస్ట్లో అయితే బుక్ చేసుకున్నాం. సో అందులో అయితే కొద్దిగా రూమ్స్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి అనమాట, ఎందుకంటే ట్రస్ట్ కదా. సో స్టార్టింగ్ ప్రైస్ 200-250 అలా ఉంటాయి అనమాట రూమ్స్. అలాగే డిఫరెంట్ కాటేజెస్ ఉంటాయి. శ్రీ సాయి భక్తి నివాస్ అని, ఆశ్రమ్, శ్రీ సాయి ఆశ్రమ్ అనుకొని, సో డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనకి రూమ్స్ తీసుకున్నప్పుడు మినిమం 2 person ఉండాలి ఒక రూమ్కి. ఇంకోటి ఏంటి అంటే, మనకి ఎప్పుడు రూమ్ ఇస్తారంటే మినిమం 2 persons ఉండాలి రూమ్ ఇవ్వాలి అంటే. ఇంకా మ్యాక్సిమం 5 members అప్పుడే రూమ్ ఇస్తారు. అలాగే మనకి రూమ్ని ఎలికేట్ చేయాలి అంటే ఆ 2 persons ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళిద్దరూ ఉండాలి, అప్పుడే రూమ్ని ఎలికేట్ చేస్తారు. ఒక్కరుంటే రూమ్ని ఎలికేట్ చేయరు, కీస్ కూడా ఇవ్వరు అనమాట. మా ఫ్రెండ్ అలాగే నాకన్నా ముందు వచ్చేసి వెయిట్ చేశాడు ఒక 2 hours, కానీ ఆ అబ్బాయికి రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే 2 persons బుక్ చేశారు, ఇద్దరు వస్తే రూమ్ ఎలికేట్ చేస్తామని చెప్పాడు. సో అది థింగ్ అనమాట. అలాగే చెక్అవుట్ చేసినప్పుడు కూడా ఇద్దరు సిగ్నేచర్ పెట్టాలి. ఇద్దరు సిగ్నేచర్ పెట్టాక చెక్అవుట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద థింగ్. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నేను షూట్ చేశాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయింది, ఏమనుకోకండి. అది రూమ్స్ అయితే మేమిద్దరున్న 3 beds ఉన్నాయి. ఇంకా రూమ్ ఫ్యాన్ అన్నీ సూపర్ ఉన్నాయి అసలు. అది బాత్రూమ్స్ కూడా వేరేగా ఉన్నాయి అనమాట. అది టాయిలెట్స్ వేరేగా, ఇంకా మెయిన్ బాత్రూమ్ వేరేగా. అది అర్థమైందా? సో ఆ ట్రస్ట్ దగ్గర క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక్కడ టీ ఎంత తెలుసా? 2 rupees మాత్రమే. కాఫీ అయితే 3 rupees, వాటర్ బాటిల్ అయితే 10 rupees. సో అన్నీ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి అనమాట. ఈ ట్రస్ట్లో మనం ఏదైనా టీ కాఫీ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ చాలా తక్కువ రేట్గా తీసుకోవచ్చు. అది చూడండి, 2 rupees టీ అంటే ఎక్కడ దొరకదు ఈ రోజుల్లో, ఈ క్యాంటీన్లో ఇస్తారనమాట. సో మీరు వచ్చినప్పుడు ఈ ట్రస్ట్ దగ్గర ఈ క్యాంటీన్ ఉంటుంది, చూడండి. మనం డబ్బుల్ని చాలా సేవ్ చేయొచ్చు. అంతే, ఓకేనా? సో నా నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను పూణే వెళ్తున్నాను ఒక చిన్న పని మీద. అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, శ్యామ్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్. ఓం సాయిరామ్.